ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎప్పటి నుండో పడదు. అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారు అంటే కొద్ది గొప్ప రెస్పెక్ట్ ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం కూడా రెస్పెక్ట్ ఉండదు అని చెప్పి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం అనమాట. సో నేను ఆ మాట మాట్లాడినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెడతాను అని చెప్పి అన్నారు. ఇప్పుడేం కాదు, చాలా రోజుల క్రితం చెప్పని బ్రదర్ అనేటటువంటి మాట అయితే మన అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. నేను ఏ హీరో గురించి అయినా మాట్లాడతా, ఈవెన్ దో ప్రభాస్ గురించి అయినా మాట్లాడతా, ఆయన మా ఫ్యామిలీ కాదు, కానీ మా బాబాయ్ అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడను. చెప్పని బ్రదర్ అని చెప్పి ఆయన కామెంట్లు చేసినప్పుడు చాలా మంది డిఫెండ్ చేశారనమాట. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పగబట్టి మీద ఈ దువ్వాడ జగన్నాథం సినిమా ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయ్యేలా చేశారనమాట. సో ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు బ్రో, గతం గత అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు జరిగేటటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మామూలు ట్విస్ట్ కాదు. ఒక ఏపు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నిలబడ్డటువంటి నియోజకవర్గంలో గెలవాలని చెప్పి అటు నుండి హైప్రాతి దగ్గర నుండి ఇటు నుండి ఆర్పి దాకా ప్రతి చిన్న ఆర్టిస్టు, ఈవెన్ దో రామ్ చరణ్, చిరంజీవి, నాగబాబు, సాయితరణ్ తేజు, వరుణ్ తేజు వీళ్ళంతా కూడా చాలా అంటే చాలా కష్టపడి పిఠాపురంలో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని, మా బాబాయ్ని గెలిపించండి, మా హీరోని గెలిపించండి అని చెప్పి యుద్ధాలు చేస్తుంటే ఒక్కడంటే ఒక్కడు మాత్రం వాళ్ళకి ఆపోజిట్ వెళ్తాడు. ఆయనే మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళంతా కూడా జనసేనకు సపోర్ట్ చేస్తుంటే మనోడు ఒక్కడ మట్టికి రవీంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తుండు. తను వైసీపీ ఎమ్మెల్యే. ఇది మామూలు ట్విస్ట్ కాదు. దీంతో ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ గా టార్గెట్ చేసి అల్లు అర్జున్ అయితే తిట్టడం మొదలు పెట్టారు. ఒకప్పుడేమో ఆయన్ను చూస్తేనే అనిపిస్తుంది స్టార్, రియల్ స్టార్ అనేటటువంటి ఏతులికి ఆయన బాగా వాడుకొని ఆయన ఫ్యాన్స్ ఆయన సినిమాలకు రప్పించుకొని ఇప్పుడు నీకంటూ ఒక సపరేట్ బ్రాండ్ వచ్చాక, నీకంటూ సపరేట్ స్టార్డమ్ వచ్చాక ఏమాత్రం ఇది లేకుండా నువ్వు జనసేనకి సపోర్ట్ చేయకపోయినా మాకు దండగలేదు, జనసేనకు సపోర్ట్ చేయకపోయినా మేము ఏమనుకో, వెళ్ళి వైసీపీకి నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళైతే టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎన్నికల్లో ఒక వేడి పుట్టించింది అని చెప్పుకోవచ్చు. నిజానికి అల్లు అర్జున్ గారు ఆ విధంగా సపోర్ట్ చేయడం తప్పారట అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడతాం వినండి ఫ్రెండ్స్. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు మావయ్య గురించి మీకు తెలియదు, ఆయన పక్క వైఎస్ఆర్సీపీ. ఆ టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇది నాకు షాకింగ్ అనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు మావయ్య చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ, ఆయన మావయ్యకి వెళ్ళి ఉంటారు కదా అని అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే ట్వీట్ చేసింది అనమాట. ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా నా సపోర్ట్ ఆయనకే ఉంటుంది, ఆయన రాజకీయం ఎదగాలని చెప్పి అల్లు అర్జున్ ఈ విధంగా 2 రోజుల క్రితమే ట్వీట్ అయితే వేయడం జరిగింది. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే రవీంద్ర రెడ్డికి అయితే సపోర్ట్ చేయడం జరిగింది. సో దీని వెనక జరిగినటువంటి స్టోరీ ఏంటి అంటే బయట వినపడుతుంది అనమాట. మన అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ రవీంద్ర రెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట. సో అల్లు అర్జున్ గారి భార్య చెప్పడం వల్ల ఈయన తన స్నేహితుడికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి వీళ్ళైతే సపోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిజంగా దీనికి ఆనందపడాలా బాధపడాలా ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు పాపం చాలా కష్టపడుతుండు, దేని మీద పోరాడుతుండు, ఆయన రైడ్ చేస్తున్నారు, రాంగ్ చేస్తున్నారు అనేటటువంటిది తర్వాత ఇష్యూ వదిలేండి. ఇప్పటికే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తాం అనమాట. జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ చెల్లి లేదు, ఇంకెందుకు నువ్వు అని చెప్పి ట్రోల్ చేస్తాం. కానీ ఇక్కడ మన తన ఫ్యామిలీ నుండి కూడా కొంతమంది దూరం అవుతున్నారు. ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది చేస్తున్నటువంటి మాట అనమాట. సో రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనకు తెలియదు. ఆయన దేనికి సపోర్ట్ చేయకుండా ఆయన న్యూట్రల్గా ఉన్నట్టయితే చాలా బాగుండేది. కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్కి డోకరా ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసి మెగాభిమానులందరినీ మోసం చేసి వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది నేను అస్సలు ఒప్పుకోను. ఇది 100కి 100 కాదు, 200% తప్పే అనమాట. దీనికైతే మన అల్లు అర్జున్ గారు అనుభవిస్తారు. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి కింద కామెంట్ చేయొచ్చు. ఒకసారి హార్ట్ఫుల్గా ఆలోచించండి ఫ్రెండ్స్, నిజంగా హార్ట్ఫుల్గా ఆలోచించండి. మావుడు ఐకాన్ స్టార్, మావుడు కక్కర్లేదు ఎవరు సపోర్ట్ అన్నప్పుడు మరి చిరంజీవి పేరు వాడుకోకుండా వచ్చి ఉండాల్సింది. ఆ మీటింగ్లో పోయినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి డబ్బా కొట్టకుండా ఉండాల్సింది. సో అవన్నీ వాడుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఉన్నాడు, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిండు, ఆయన మెగా ఫ్యామిలీ సపోర్ట్, ఆయన అనే హక్కు ఎవరికి లేదు. కానీ అల్లు అర్జున్ అనేటువంటి హక్కు ఖచ్చితంగా ప్రతి మెగా అభిమానికి ఉంది, ప్రతి మెగా హీరో కూడా ఉందన్నమాట. ఇది ముమ్మాటికి తప్పే, నేను దీన్ని అయితే అస్సలు ఒప్పుకోను. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కింద టార్గెట్ చేయొచ్చు. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇదైతే నాకు బాధగా అనిపించింది అనమాట. అందరూ ఒక ఎత్తు ఒక్కడొక ఎత్తు అని చెప్పి ఆనందపడాలా, లేదా పవన్ కళ్యాణ్ని మా అల్లు అర్జున్ మోసం చేసి చెప్పి బాధపడాలని చెప్పి అర్థం కావట్లా. అది ఉంటా మరి డెఫినెట్లీ దీని మీద మీ కామెంట్ కూడా డెఫినెట్లీ కింద తెలియజేయండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి ఉండవు. నమస్కారం.